డివైన్ ఆఫ్టర్నూన్ అండి. శక్తి వినిమయం. టాపిక్ పేరు శక్తి వినిమయం. శక్తి అంటే ఎనర్జీ, వినిమయం అంటే వినియోగించడం. మనం ఖర్చు పెట్టడం శక్తిని ఖర్చు పెడతాం. అది టాపిక్ అనమాట. శక్తి అంటే ఏంటి? ఎనర్జీ. అవునా? అది ఎలా అంటే శక్తి అంటే మనం ఇప్పుడు ఏ పని చేయాలన్నా కూడా శక్తిని వినియోగించాల్సింది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నేను చెయ్యి ఇట్లా లేపుతున్నా, లేకపోతే ఈ బుక్ ఇలా పట్టుకుంటున్నా, ఏ పని చేస్తున్నా కూడా మనం శక్తి ఖర్చు పెడుతున్నాం. మన శక్తిని ఖర్చు పెడుతున్నట్టు. మనం ఆలోచన చేసినా కూడా శక్తి ఖర్చు అయిపోతూ ఉంటుంది. అవునా కదా? మనం ఆలోచనలు చేస్తున్నా, మనం మాట్లాడుతున్నా, మనం ఏ యాక్షన్ చేస్తున్నా, ఏ పని చేస్తున్నా కూడా శక్తి అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. మనం మెడిటేషన్ చేసినప్పుడు కాస్మిక్ ఎనర్జీ మన సహస్రారం ద్వారా మన శరీరంలోకి తీసుకుంటున్నాం. యూనివర్స్ నుంచి మనం శక్తిని సంపాదించుకుంటున్నాం. శక్తిని సంపాదించుకొని మనం స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకొని మనం ఏవైతే ఆలోచిస్తున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, అంటే ఇప్పుడు కోపంగా ఉన్నప్పుడు ఎక్కువ శక్తి ఖర్చు పెడతాం మనం. అంటే ఆ కోపంలో ఉన్నప్పుడు హై ఎమోషన్స్తో ఉంటాం కదా. అదే ఇప్పుడు బాగా అంటే అరిచేస్తూ ఉంటాం అందరిని. హార్ట్ బీట్ అనేది బాగా కొట్టుకుంటూ ఉంటుంది, మాట తడబడుతూ ఉంటుంది, మొహం అంతా ఎర్రగా అయిపోతుంది. అప్పుడు ఆ టైంలో ఏం మాట్లాడుతామో అర్థం కాదు. ఇట్లా రకరకాలుగా అయిపోతూ ఉంటుంది. మనం తెలియకుండా మనం మాట మీద కూడా ఎరుక కోల్పోతాం. అలాంటి పరిస్థితిలో ఎక్కువ ఎనర్జీ పోతుంది. అట్లా మనం ఎప్పుడు శాంతంగా, ప్రశాంతంగా, హ్యాపీగా అలా ఉండాలన్నమాట. అప్పుడు ఎప్పుడైతే అలా ఉంటాం, మనం శక్తిని మనం కూడబెట్టుకుంటూ ఉంటాం అనమాట. మనం ఇప్పుడు డబ్బులు ఎలా అయితే అవసరమైన దానికే ఖర్చు పెడతాం కదండి. మనం డబ్బుల్ని ఊరినే అలా అన్నిటికీ అలా ఇచ్చేసేయంగా మనం వచ్చిన శాలరీతో కానీ, లేకపోతే నెలకి ఎంతైతే వస్తుందో దాన్ని వివిధ ఎక్కడ ఎంత పెట్టాలనేది మనం చూస్తాం. పొద్దున్నుంచి మనం నిత్యావసర సరుకులకి వాటికి కొంత అమౌంట్ అని, పిల్లల స్కూల్ ఫీజులకు కానీ, లేకపోతే కాలేజీలకు కానీ వాళ్ళకి కొంత అమౌంట్ అని, లేకపోతే ఇంకేదన్నా టూర్స్ అయితే కొంత అమౌంట్, ఏదన్నా సడన్గా ఏదన్నా హాస్పిటల్ అయితే అట్లా అని కొంత అమౌంట్, అలా మనం డివైడ్ చేసి పెట్టుకుంటాం కదా. అట్లాగే మన శక్తిని కూడా అవసరమైతేనే మనం ఉపయోగించాలి. డబ్బుల్ని ఎలా అయితే ఖర్చు పెడతామో దానికన్నా ఇంకా ఎక్కువ జాగ్రత్తగా మనం శక్తిని వినియోగం చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ శక్తి అనేది 7 ముఖ్యమైన రూపాలలో మన జీవితాలను సుసంపన్నం చేస్తూ ఉంటుంది. ఎన్ని రూపాలండి? 7 రూపాల్లో మన జీవితంలో సుసంపన్నం చేస్తూ ఉంటుందంట. అవేంటో చూద్దాం ఇప్పుడు. ఈ మొత్తం 7 ఈస్ అనమాట. 7 ఈ. ఈ అంటే ఫస్ట్ ఈ ఎగ్జిస్టెన్స్, సెకండ్ది ఎవల్యూషన్, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్, తర్వాత ఎక్స్పీరియన్స్, ఎక్స్ప్రెషన్, ఎన్లైటన్మెంట్, ఎంజాయ్మెంట్. మొత్తం కలిసి 7. ఫస్ట్ది ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ అంటే అస్తిత్వం. అస్తిత్వం కానీ ఉనికి. ఉనికి అన్న అస్తిత్వం అన్న ఒకటి. ఈ సువిశాల విశ్వంలో ఉన్న అనేక లోకాలకు చెందిన మనమంతా కూడా ప్రస్తుతం ఈ భూగ్రహం మీద జన్మలు తీసుకున్న సర్వశక్తిమంతులమైన శుద్ధ చైతన్య స్వరూపులం అన్న మన ఉనికిని, మన అస్తిత్వాన్ని మనం సదా ఎరుకలో ఉంచుకోవాలి. ఏంటి ఉనికి? ఏంటండి ఉనికి అన్న అస్తిత్వం ఒకటే కదా. ఏ ఉనికి ఉండాలి మనకి? మనం ఈ విశ్వంలో ఎన్నో అనేక లోకాలు ఉన్నాయి. అవునా? ఆ లోకాలకు చెందిన మనమంతా ఈ ప్రస్తుతం ఎక్కడున్నాం? మనం ప్రస్తుతం ఈ భూగ్రహం మీద జన్మలు తీసుకొని వచ్చాం అనే ఉనికితో ఉండాలి, అనే ఎరుకతో ఉండాలి అని చెప్తున్నారు. అది ఫస్ట్ది అనమాట. ఫస్ట్ది ఆ ఉనికి, ఎగ్జిస్టెన్స్ అంటారు ఇంగ్లీష్లో. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఎవాల్యూషన్. ఎవాల్యూషన్ అంటే పరిణామ క్రమం. మనం పరిణామ క్రమంలో ఎదుగుతూ ఉంటాం కదా, అదనమాట పరిణామ క్రమం. అంటే అనేక నక్షత్ర లోకాలు, గ్రహ ఉపగ్రహ కక్షలతో పాటు సౌరమండలాలు, మరెన్నో వింతలు విడ్డూరాలతో నిండి ఉన్న
మన సువిశాల విశ్వం పరిణామ క్రమంలో భాగంగా నిరంతరం మార్పును ఆహ్వానిస్తూ పురోగతి దిశలో సాగుతుంది అని. అవునా కదా? అంతే కదా. మన అనేక నక్షత్ర లోకాలు ఉన్నాయి, ఉపగ్రహాలు, గ్రహాలు, కక్షలు తిరుగుతూ ఉంటాయి కదా. గ్రహాలన్నీ రౌండ్గా ఒక కక్షలో తిరుగుతూ ఉంటాయి. అట్లా సౌర మండలాలు, ఇంకెన్నో వింతలు, విడ్డూరాలు, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి సువిశాల విశ్వంలో. అవునా? ఆ పరిణామ క్రమంలో భాగంగా మనం పురోగతి సాగుతూ ఉంటుందన్నమాట. భూమి కూడా పురోగతి సాగుతుంది. అలాగే విశ్వజీవులమైన మనం కూడా ప్రతి క్షణం మన జీవితంలో జరిగే మార్పులను ఆత్మపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉండాలి. అట్లాగే ఈ సువిశాల విశ్వం ఎలాగైతే పురోగతి చెందుతూ ఉందో అలాగే మన జీవితంలో జరిగే మార్పుల్ని కూడా మనం ఆత్మపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉండాలి, ఇన్వైట్ చేయాలన్నమాట. మనకి మన జీవితంలో ఏది వస్తున్నా కూడా అన్నిటినీ ఇన్వైట్ చేసుకోవాలి. మన పురోగతిని అభివృద్ధి చేసుకోవాలంటే మనమే కదా. మన వాస్తవానికి మనమే. ఏదైనా వచ్చిందంటే దానికి ఆహ్వానించాలి. ఏదైనా అవకాశాలు వచ్చినా, ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చినా మనం ఇన్వైట్ చేయాలి. అక్కడ ఇన్వైట్ చేయకపోతే అవకాశాలు వచ్చినా కూడా మనం పట్టించుకోకుండా వదిలేస్తే మన వల్ల కాదులే, మనం చేయలేనులే అంటే మన పురోగతి ఉండదు అక్కడ. మన పురోగతిని మనమే ఆపు చేసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. ఒకానొక పిండం బాలుడిగా, యవ్వనుడిగా, మధ్య వయస్కుడిగా, మరి వృద్ధుడిగా ఇలా అనేక విధాలుగా అభివృద్ధి చెందినట్లే ఒకానొక ఆత్మ కూడా అనేక అనుభవాల జ్ఞానంతో శైశవాత్మగా, బాలాత్మగా, యవ్వనాత్మగా, వృద్ధాత్మగా, మహాత్మగా, మరి పూర్ణాత్మగా ఆధ్యాత్మిక పరిణామ క్రమంలో అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒకానొక పిండం ఎలా అయితే బాలుడిగా వస్తుంది, ఫస్ట్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనందరం పిండంగానే ఉంటాం కదా, పిండ రూపంలో. తర్వాత పుట్టిన తర్వాత బాలుడిగానో లేకపోతే అమ్మాయిగానో అబ్బాయిగానో పుడతారు. తర్వాత బాలుడు ఏమవుతాడు? అట్లాగే ఉండిపోతాడా? ఉండడు కదా, యవ్వనుడిగా అవుతాడు. ఆ తర్వాత మధ్య వయస్కుడిగా అవుతాడు, తర్వాత వృద్ధుడిగా, ఇట్లా అనేక వివిధ దశల్లో అభివృద్ధి చెందుతూ వస్తాడు. అట్లాగే మన ఆత్మ కూడా అన్ని రకాల స్టేజెస్లో కూడా వెళ్తూ ఉంటుంది అనమాట. అవేమేంటి? శైశవాత్మ. ఇప్పుడు బాలుడు ఎలా అయితే చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడో మన ఆత్మ కూడా మనం అప్పుడే దీంట్లోకి వచ్చినప్పుడు శైశవాత్మగా ఉంటుంది అనమాట. అంటే అప్పుడు ఏమి తెలియదు అనమాట. బాలుడికి ఏమని తెలుసా? తెలియదు కదా. అట్లాగే మనం జ్ఞానంలోకి వచ్చిన కొత్తల్లో మనకి ఏం తెలియదు కదా, దీంట్లో ఇన్ని ఉంటాయి, ఇవన్నీ రకాలు అని ఏం తెలియదు కదా. అప్పుడు మనం శైశవాత్మగా ఉంటాం, తర్వాత బాలాత్మగా ఎదుగుతాం, తర్వాత యవ్వనాత్మగా, తర్వాత వృద్ధాత్మగా, తర్వాత మహా ఆత్మ. అలా పరిణామ క్రమంలో ఎదుగుతూ వస్తుంది అనమాట ఆత్మ అనేది. ఇలా మహాత్మ నుంచి మళ్ళా పూర్ణాత్మగా ఎదుగుతాం. ఇవన్నీ మనం అనుభవాల కోసమే ఇవన్నీ తెచ్చుకుంటాం అనమాట. మనం అన్ని రకాల అనుభవాలు మనం పొందితే పరిపూర్ణ జ్ఞానం వస్తుంది. ఆ పరిపూర్ణ జ్ఞానం పొందిన తర్వాత మాత్రమే మనం పూర్ణాత్మగా ఎదుగుతాం. ఇలా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది ఆత్మ అని చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఎక్స్పెరిమెంట్స్ అంటాయి. ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏంటి? ప్రయోగాలు. ఏం ప్రయోగాలు చేయాలి? మనం ఇప్పుడు సైంటిస్టులు అయిపోవాలన్నమాట. మనందరం స్పిరిచువల్ సైంటిస్టులమే. సైంటిస్టులు అంటే బాగా చదువుకొని పిహెచ్డీలు అవి చేస్తేనే సైంటిస్టులు కాదు. అది వేరు. అది ప్రాపంచిక జ్ఞానంతో సైంటిస్టులు అయ్యారు వాళ్ళు. ఇప్పుడు మనం ఇక్కడ రోజు ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాం. రోజు మనకి ఎన్నో రకాల సిచ్యువేషన్లు వస్తూ ఉంటాయి. 1 సెకండ్. ఇలా కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటాం అనమాట. మనందరం ఎక్స్పెరిమెంట్లు చేస్తూనే ఉంటాం. కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం ఉపయోగించుకుంటున్న వస్తువులు, సౌకర్యాలు, మరి టెక్నాలజీ అంతా కూడా ఇలా మనం ప్రయోగాల ద్వారా పొందినవే. ఇదంతా భౌతిక ప్రపంచానికి సంబంధించింది.
అవునా కదా? ఇప్పుడు మొబైల్స్ వాడుతున్నాము, ఈ ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా ఇప్పుడు భౌతిక ప్రపంచానికి సంబంధించిన టెక్నాలజీతో మనం వాడే వస్తువులు, సృష్టించబడిన వస్తువులే కదా ఇవన్నీ. అవునా కాదా? ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, మొబైల్స్ కానీ, టీవీలు కానీ, బైకులు కానీ, కార్లు కానీ, ఇప్పుడు మనం ఏది చూస్తున్నా, మన ఇంట్లో ఏ వస్తువులు చూసినా అవన్నీ కూడా భౌతిక ప్రపంచంలో ఎక్స్పెరిమెంట్లు చేసి ఇన్వెంటేషన్ ప్రయోగాలు సృష్టించి వాళ్ళు కొత్తగా సృష్టించినవి. ఒకప్పుడు లేవు కదా ఇవన్నీ, మొబైల్స్ కానీ ఇవన్నీ ఇట్లా లేవు కదా. ఇప్పుడు కొత్త కొత్తగా టెక్నాలజీ పెరిగే కొందికి రకరకాల వస్తువులు సృష్టించబడుతున్నాయి. ఇదంతా భౌతిక ప్రపంచానికి సంబంధించింది. అయితే విశ్వలోక జీవులం అయిన మనం భౌతిక పరమైన ప్రయోగాలతో పాటు ఆధ్యాత్మిక పరమైన ప్రయోగాలను కూడా చేస్తూనే ఉండాలి. చెప్తున్నారు చూడండి, విశ్వలోకంలో ఏవైతే మనం విశ్వలోక జీవులం కదా, మనం విశ్వంలో ఉన్న జీవులం. ఈ జీవులం అయిన మనం ఈ భౌతిక ప్రపంచంలో ఏవైతే ప్రయోగాలు ఉన్నాయో అవే కాకుండా ఆధ్యాత్మిక పరమైన ప్రయోగాలు కూడా చెయ్యాలి అంటున్నారు. ఏవేంటవి? దివ్య చక్షు, సూక్ష్మ శరీరాలు, సూక్ష్మ శరీరాలతో శాస్త్రీయమైన ధ్యాన ప్రయోగాలు చేసి ఉన్నత లోక జ్ఞానాన్ని పొందాలి. దివ్య చక్షు అంటే ఏంటి? ఈ మూడవ కన్ను అనమాట. మనకు రెండు కళ్ళే ఉన్నాయి, మూడో కన్ను ఎక్కడుంది? ఎక్కడుంది? కనపడట్లేదుగా. మనకు కనపడదు అది. మనకు కనపడకుండా మనం ఎప్పుడైతే మనం ఇవన్నీ ఏంటంటే ఆధ్యాత్మికంలో ప్రయోగాలు అనమాట. అర్థమవుతుందా? స్పిరిచువాలిటీలో ప్రయోగాలు. ఈ ప్రయోగాలు ఏమేంటి? దివ్య చక్షువుని ఉత్తేజితం చేసుకోవటం, సూక్ష్మ శరీర యానాలు. సూక్ష్మ శరీర యానాలు ఎంతమంది చేశారు? చేయలేదా? రోజు చేస్తూనే ఉంటారండి. అందరం చేస్తూనే ఉంటాం, ప్రతి ఒక్కళ్ళం ప్రతిరోజు చేస్తూనే ఉంటాం. మీరు పడుకోగానే ఎక్కడికో వెళ్ళిపోతున్నారుగా, అదే సూక్ష్మ శరీరయానం, అంతే, సింపుల్. మనం పడుకున్నప్పుడు మీరు ఎన్నెన్నో చూసొస్తారు, ఎన్నెన్నో లోకాలకు వెళ్ళొస్తారు, మనకి తెలియని వ్యక్తులను కలుసుకొని ఉంటాము, ఏంటేంటో జరుగుతాయి. ఈ జన్మలో లేని వ్యక్తులను కూడా చూస్తాం, కనపడిన వ్యక్తులు కూడా ఇంతవరకు ఎవరు కనపడరు, అట్లాంటి వాళ్ళని కూడా చూస్తున్నాంగా మనం. అదే సూక్ష్మ శరీరానం, దాన్నే ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు, అంతే. అమ్మో నాకు ఇదేదో నాకు తెలియదు. కానీ అక్కడ ఏంటి అనేది అంటే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఈ ప్రయోగాల ద్వారా ఏం తెలుసుకుంటాం మనం? మూడో కన్ను ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయితే ఏంటి? అదే హాస్టల్ ట్రావెల్ చేస్తున్నాము, నేను ఎక్కడికో వెళ్ళి వస్తున్నాను, హిమాలయాలకో, లేకపోతే ఏదో ఎవరో గురువుల్ని కలుస్తున్నాం, ఎవరో భగవంతుల్ని కలుస్తున్నాం. సో వాట్, ఏంటి? కలిస్తే ఏంటి? గొప్పలు పోవటం కాదుగా, నాకు వాళ్ళు కనిపించారు, వీళ్ళు కనిపించారు. అయితే ఏంటి? వాళ్ళు ఏం చెప్పారు, ఏం జ్ఞానం చెప్పారు, ఆ జ్ఞానాన్ని పట్టుకొని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి మన జీవితంలోకి. మనం వాళ్ళు గురువులు కానీ ఎవరైనా కనిపిస్తే మనం వాళ్ళని అడగాలి. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం మూడో కన్ను ద్వారా మనకు కనిపిస్తారు, సూక్ష్మ శరీరయానం చేస్తుంటాం, మనకి తెలియకుండా మన బాడీ ఇక్కడే ఉంటది, మనం ఎక్కడికో ట్రావెల్ చేస్తూ ఉంటాం. ట్రావెల్ చేసి మనకి ఎవరెవరో కనిపిస్తూ ఉంటారు, లేకపోతే ఏదో లోకం కనిపిస్తుంది, ఇంతవరకు ఎప్పుడు చూడని లోకం కనిపిస్తుంది. రకరకాలు ఈ దివ్యచక్షు ఓపెన్ అయ్యి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. కనిపించినప్పుడు అక్కడ గురువులు కానీ లేకపోతే మాస్టర్స్ కానీ ఎవరైనా కనిపిస్తే వాళ్ళని అడగాలి, నాకు ఎందుకు కనిపించారు, ఏదన్నా నాకు మెసేజ్ ఇవ్వడానికి కనిపించారా, లేకపోతే ఫస్ట్ వాళ్ళు మాస్టర్స్ అయితే గనక నాతో పాటు కూర్చొని మీరు కూడా ధ్యానం చేయండి అనాలి. వాళ్ళు ఎవరో మనకు తెలియదు కదా, రకరకాల కొత్త రూపంలో వస్తారు, ఆ భగవంతుడో లేకపోతే రాక్షసుడో దేవుడో ఎవరికి తెలుసుద్ది, తెలియదు కదా మనకి. ఇప్పుడు మనం ఆ బయట మామూలుగా చూసిన రాముడు కృష్ణుడు ఆ రూపంతో మనకేం కనపడదు, కొత్త రూపంతో ఉంటారనమాట. వాళ్ళు ఎవరో మనకు తెలియదు కాబట్టి వాళ్ళు కరెక్ట్ గా హయ్యర్ మాస్టర్స్ అయితే గనక మనతో పాటు కూర్చొని ధ్యానం చేయమన్నప్పుడు చేస్తారు. అప్పుడు మనకి అర్థం అవ్వాలి కదా, హయ్యర్ మాస్టర్స్ లోయర్ మాస్టర్స్ మనకు తెలియదు కదా. సో అందుకని మనం అట్లా చెప్పాలి. చెప్తే మనతో పాటు కూర్చొని ధ్యానం చేస్తారు. ఏదన్నా మెసేజ్ ఏమైనా చెప్పదలుచుకుంటే మెసేజ్ ఇవ్వండి నాకు, లేకపోతే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు వాళ్ళని. మీకు ఏదన్నా క్వశ్చన్ కి ఆన్సర్ మీకు తెలుసుకోవాలన్నా కూడా వాళ్ళని అడిగారు అనుకోండి, వాళ్ళు రిప్లై ఇస్తారు. అంటే ఫస్ట్ టైం మీరు కూర్చోగానే ఇవ్వలేకపోయినా అలా
కొన్ని రోజుల పాటు చేస్తున్నారు అనుకోండి, ఇవాళ కాకపోతే రేపు ఎప్పుడైనా ఒక 21 రోజుల పాటు మీరు అడగండి మాస్టర్స్ని. ఈ లోపే మీకు వచ్చేస్తాయి ఆన్సర్స్. ఒకవేళ రాకపోతే కనుక కొన్ని రోజుల పాటు మనం పరీక్షిస్తారనమాట. వాళ్ళు కూడా మనకు సహనంగా ఉన్నామా లేదా అనేది కూడా మనకి టెస్ట్లు వస్తూ ఉంటాయి అనమాట. రకరకాల పరీక్షలు పెడతా ఉంటారు. సో మనం ఇలా ఎక్స్పెరిమెంట్లు చేయాలి. ఎక్స్పెరిమెంట్లు చేసి ఏం తెలుసుకుంటాం? జ్ఞానాన్ని తెలుసుకుంటాం, జ్ఞానాన్ని పొందుతాం అనమాట. ఆ జ్ఞానం పొందినంత మాత్రాన అయిపోయిందా? ఆ జ్ఞానాన్ని మనం మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఆచరించాలి. అర్థమైందా? ఆచరించాలి. లేకపోతే ఇంకా లోక కళ్యాణం కోసం ఏమన్నా చెప్తే ఇలా మెసేజ్ వచ్చిందని మన చుట్టుపక్కల హయ్యర్ మాస్టర్స్ ఉంటే వాళ్ళకి చెప్పచ్చు, దివ్యనేత్రం ఓపెన్ అయ్యి. అలా లోక కళ్యాణం కోసం వాళ్ళందరినీ ఆ టైంలో కూర్చొని ధ్యానం చేయమని చెప్పి వాళ్ళకి చెప్పారు. సో వాళ్ళు మనందరికి చెప్పి మనం కూడా ఆ టైంలో ఒకే టైంలో కూర్చొని ధ్యానం చేసాం. అవునా? అట్లా లోక కళ్యాణం కోసం ఎవరికైతే తాడై ఓపెన్ అవుతుందో అట్లాంటి వాళ్ళకి గురువులు మెసేజెస్ ఇస్తారనమాట. వాటిల్ని ఆచరించాలి మనందరం. ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడు 5D మొన్న చెప్పారు కదా, 3D నుంచి 5Dకి షిఫ్ట్ అవుతుంది భూమాత, ఎనర్జీస్ ఓపెన్ అవుతున్నాయి. ఆ టైంలో కూర్చొని మెడిటేషన్ చేస్తే ఎవరైతే కూర్చున్నారో ఆ టైంలో అందరికీ చక్కగా ఎనర్జీస్ తీసుకుంటారు అని చెప్పారు కదా. అట్లా అలాంటి విషయాలన్నీ వాళ్ళకి ఓపెన్ అవుతాయి, జ్ఞానం వస్తుంది అనమాట వాళ్ళకి. సో అవన్నీ మనం ఆచరిస్తాం అనమాట. నెక్స్ట్ 4th పాయింట్, ఎక్స్పీరియన్సెస్. ఎక్స్పీరియన్సెస్ అంటే అనుభవాలు. రకరకాల భౌతిక మరి ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్ర ప్రయోగాల ద్వారా మనం విస్తారంగా అనుభవాలను గుర్తిస్తాం, అనుభవాలను గడిస్తాం. ఈ ఆ అనుభవాల సారాంశం ఆధారంగా మంచి చెడు, చేయవలసినవి చేయకూడనివి, సరి అయినవి సరికానివి అన్న విషయాలకు సంబంధించిన యథార్థ జ్ఞానాన్ని పొందుతాం. రకరకాల అనుభవాలు పొందుతాం కదా, భౌతికంగా పొందుతాం, ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాం. ఇట్లా ధ్యానంలో కూర్చున్నప్పుడు అయ్యే ఓపెన్ అయిపోతాయి. మనం ప్రయోగం అంటే ఏదో మన చేతులతోనో లేకపోతే ఏదో చెయ్యాలి, నాకేదో ఈ పరికరాలు ఇవన్నీ లేవుగా, ఒక ల్యాబొరేటరీ లేదుగా అనుకోవాకండి. మీరు ధ్యానంలో కూర్చుంటే ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటాయి. హాస్టల్ ట్రావెల్ జరిగిపోతా ఉంటది. సరే మెడిటేషన్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి ఈ 4 ఒకసారి మళ్ళీ చూద్దాం. చెప్పండి. ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి, అస్తిత్వం. ఏంటి ఉనికి ఏంటంటే మనం ఇట్లా అనేక లోకాల నుంచి మనం ఇప్పుడు ఈ భూగ్రహం మీద ఈ జన్మలు తీసుకొని వచ్చాం అనే ఎరుకతో ఉండాలి. మనం ఆ ఉనికితో ఉండాలి అని చెప్పని అంటున్నారు. నెక్స్ట్ పరిణామక్రమం, ఎవాల్యూషన్. మనం ఈ విశ్వంలో లోకాలు, గ్రహాలు, పాలపుంతలు, ఉపగ్రహాలు ఇవన్నీ ఎలా అయితే అభివృద్ధి చెందుతూ పరిణామ క్రమంలో వెళ్తున్నాయో అట్లాగే మన ఆత్మ కూడా రోజు రోజుకి పరిణామం చెందుతూ ఉంటుంది కదా. అట్లా అన్ని జీవుల పట్ల అదే స్థితిలో ఉంటది. ప్రతి జీవి పరిణామ క్రమంలో అభివృద్ధి చెందుతూనే ఉంటుంది అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పిండం బాలుడుగా యవ్వనుడిగా ఎలా అయితే అలా పరిణామ క్రమంలో ఎదుగుతూ ఉంటాడో అలాగే మన ఆత్మ కూడా అలా శైశవాత్మగా, యవ్వనాత్మగా, అదే శైశవాత్మ, బాలాత్మ, యవ్వనాత్మ, వృద్ధాత్మ, మహాత్మ, నెక్స్ట్ పూర్ణాత్మ. ఒకసారి చెప్పండి. ఇది బాగా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆత్మలు అంటే లెవెల్స్ అనమాట. శైశవాత్మ, బాలాత్మ, యవ్వనాత్మ, వృద్ధాత్మ, మహాత్మ, పూర్ణాత్మ. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ప్రయోగాలు. ఏం ప్రయోగాలు చేస్తాం? భౌతికంగా ఎన్నో ప్రయోగాలు చేసి వస్తువులన్నీ మానవుడు సృష్టించాడు. అలాగే మనం ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేయాలి ఆధ్యాత్మికంగా కూడా. ఏమేం చేస్తాం? ఇలా తాడై ఓపెన్ అవటం, సూక్ష్మ శరీర యానాలు చేయటం, టెలిపతి అంటే మనం ఇక్కడ అనుకుంటాము, మనం కూడా చేస్తూనే ఉంటాం. టెలిపతి మనం కూడా చేస్తాం. ఇప్పుడు మామూలుగా అనుకుంటాము ఇవాళ వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది అని, సడన్ గా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అనుకోండి,
అదే టెలిపతి. టెలిపతి అంటే అదే మన మనసులో ఏదైతే ఉందో అది అవతల వాళ్ళకి చేరుతుందన్నమాట. దాన్ని టెలిపతి అంటారు. అట్లా అట్లా ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట. మా అమ్మాయికి నాకు, మా తమ్ముడికి నాకు, మా అమ్మకి నాకు అట్లానే జరుగుతానే ఉంటాయి ఎప్పుడు. టెలిపతి. నేనా ఇద్దరు ఎవరొకళ్ళ అవుతాం. ఆ! లేపోతే మన మనసులో ఏదైనా ఉందనుకోండి. ఇప్పుడు ఎవరైనా మన హస్బెండ్ గాని ఎవరైనా బయటికెళ్ళాడు. అనుకోండి. ఎళ్తే ఇప్పుడు తీసుకురావాలి అని మన మనసులో అనుకున్నాం. ఫోన్ చేసి చెప్పలేదు, మెసేజ్ చేయలేదు, ఏం చేయలేదు. అనుకోంగానే వెంటనే తీసుకొచ్చి ఇచ్చాననుకోండి. ఇదేంటి నేను అనుకున్నా నువ్వు అనుకున్నా తీసుకొచ్చేసావు మీరు అని చెప్పి తీసుకొచ్చాను. అది అది కూడా టెలిపతి అయిపోయింది. పని చేసిందనమాట అక్కడ. అట్లా అన్నమాట. ఇప్పుడే అనుకున్నాము. ఏదో సడెన్‌గా ఏదో స్వీట్ తినాలనిపించింది అనుకున్నాము. ఎవరో తీసుకొచ్చి సడెన్‌గా స్వీట్ తీసుకొచ్చాను. ఇచ్చారనుకోండి. అట్లా టెలిపతి వర్కౌట్ అయింది. టెలిపతి. ఎవరో ఒకళ్ళ ద్వారా మన దగ్గరకొస్తది అది. నెక్స్ట్ ఎక్స్‌పీరియన్సెస్. అనుభవాలు. అనుభవాలు ఏమేమి వస్తాయి మనకి రకరకాల అనుభవాలొస్తాయి. అంటే మంచి, చెడు అట్లా ఏం ఉండదనమాట. మంచి అనుభవం అయినా, చెడు అయినా, చేయకూడనివి, చేయాల్సినవైనా, సరి అయినవి, సరికానివి అన్ని విషయాలకు సంబంధించిన యథార్థ జ్ఞానం. అసలైన జ్ఞానాన్ని పొందుతాం అన్నమాట. ఎప్పుడు పొందుతాం ఇవన్నీ? ధ్యానంలో మనం రకరకాల అనుభవాలు పొందుతాం. నెక్స్ట్ ఎక్స్‌ప్రెషన్స్. ఎక్స్‌ప్రెషన్స్ అంటే అభివ్యక్తీకరణలు. మన హావభావాలు అంటారు కదా! మన మొహంలో గాని, మన బాడీలో అవి ఎక్స్‌ప్రెషన్స్ అన్నమాట. రకరకాల నూతన ప్రయోగాలు చేసి అనుభవంలోకి తెచ్చుకున్న జ్ఞానాన్ని మనం సరియైన రీతిలో వ్యక్తీకరణ చేయగలగాలి. అప్పుడే అది 10 మందికి ఉపయోగపడే సిద్ధాంతంగా రూపొందుతుంది. ఇట్లా మనం ధ్యానంలో రకరకాల ప్రయోగాలు చేస్తాం గదా! మనం అనుభవంలోకి తెచ్చుకుంటాం గదా! ఇప్పుడు మనం ధ్యానంలో కనిపించింది వాళ్ళు కనిపించారు, వీళ్ళు కనిపించారు. లేకపోతే అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను. వాళ్ళు ఇలా చెప్పారు, నాతో గురువులు మాట్లాడారు. ఇవన్నీ చెప్తున్నాం గదా! దాన్నేం చేయాలంట 10 మందికి వ్యక్తీకరణ చేయాలి. అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పగలగాలి. అదనమాట. ఎక్స్‌ప్రెషన్ అంటే అది. 10 మందికి ఉపయోగపడే సిద్ధాంతంగా రూపొందుతుంది. శాస్త్రీయమైన మరి సందర్భోచితమైన ఆలోచనలు, మాటలు, చేతలు మరి పుస్తక ప్రచురణాలు ఈ కోవకే చెందుతాయి. కనుక ఈ దిశగా మన శక్తిని విస్తారంగా వినిమయం చేయాలి. అర్థమైందా? మనం శక్తిని వినిమయం చేయాలంటే, ఖర్చు పెట్టాలంటే ఎలా ఖర్చు పెట్టాలి? ఇట్లాంటి వాటిలకి ఖర్చు పెట్టాలి అని చెప్తున్నారు. ఇలా మనం ఏదైతే వచ్చిందో దానికి పుస్తకం రూపంలో రాయటం గాని, ఇప్పుడు అందుకే పత్రి సారు మీకేవైనా వచ్చిన అనుభవాలు ఒక గ్రంథ రూపంలో, పుస్తక రూపంలో ప్రచురించండి అని చెప్తారనమాట. అది 10 మందికి, 100 మందికి ఉపయోగపడుతది గదా! సో, మన శక్తిని అలా వినియోగించాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎన్‌లైటన్‌మెంట్. ఎన్‌లైటన్‌మెంట్ అంటే దివ్య జ్ఞాన ప్రకాశం. దివ్య జ్ఞాన ప్రకాశం. దివ్యమైన జ్ఞానాన్ని ప్రకాశింపజేసుకుంటారనమాట. ఎన్‌లైటన్‌మెంట్ పొందిన వాళ్ళు దివ్య జ్ఞానం అంటే భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన జ్ఞానాన్ని దివ్య జ్ఞానం అంటారు. ఆ దివ్య జ్ఞానాన్ని ప్రకాశింపజేసుకుంటారు. అనేక ప్రయోగాలు చేసి పొందిన అనుభవ జ్ఞానం వల్ల మనలో చైతన్యం అనంతంగా విస్తరించి ఈ సకల చరాచర సృష్టిలో ఉన్న ఏకత్వం అంతా మనకు అనుభూతికి వస్తుంది. మనం ఎన్నో ప్రయోగాలు చేస్తాం కదా! మనం ఎన్నో ప్రయోగాలు చేసి ఏమొస్తుంది? అనుభవాలు వస్తాయి ప్రయోగాలు చేస్తే. ఆ అనుభవ జ్ఞానం మనం చైతన్యం అనంతంగా విస్తరిస్తుంది. అంటే మన ఆత్మ చైతన్యం విస్తరిస్తుంది గదా! ఆ విస్తరించినప్పుడు అంతా ఏకత్వమే అని చెప్పని అర్థమవుతది మనకి. ఏమొస్తది? ఏం అనుభూతి చెందుతుంది? మనందరం ఒక్కటే. ఒకే చైతన్యం అంతటా వ్యాపించి ఉంది అని చెప్పని అర్థమవుతది. ఇక్కడ రూపాలు వేరు, లేపోతే స్థితులు వేరు ఉంటాయి అంతే. రకరకాల స్థితుల్లో ఉండేవాళ్ళుంటారు, మనుషులుగా ఉంటారు. ఎన్నో చరాచర జీవులున్నాయి గదా! అన్నిట్లో గూడా ఒకటే చైతన్యం ఉంది. ఇదంతా ఏకత్వమే అని చెప్పని అనుభూతికి వస్తుందనమాట ఎన్‌లైటన్‌మెంట్ పొందిన వ్యక్తికి. అనంత కాలంగా ప్రయాణిస్తున్న ఆత్మస్వరూపులమైన మనకు
చావు అన్నది లేనే లేదు అన్న సత్యం అనుభవంతో అవగాహనకు వస్తుంది. అర్థమైందా? అనంత కాలంగా అంటే ఎన్నో సంవత్సరాలు ఎన్నో జన్మల నుంచి ప్రయాణం సాగిస్తూ ఉన్న మనం ఆత్మస్వరూపులం. మనకి ఏ చావు లేదు. ఈ శరీరధారులం కాదు కదా మనం. శరీరధారులం అయితే శరీరమే అనుకుంటే మనకి చావు అని అనుకుంటాం. మనకి చావు ఉంది, మరణం ఉంది అనుకుంటాం. మనం ఈ శరీరధారులం కాదు. అంతకు మించి మనసు, బుద్ధి అవతల ఉన్న ఆత్మకి సంబంధించిన చైతన్య స్వరూపులం మనం. కాబట్టి మనకి చావు అనేది ఉండదు అనే సత్యాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకుంటాం, అవగాహనకి తెచ్చుకుంటాం అని ఎన్లైటన్మెంట్ పొందిన వ్యక్తి ఇవన్నీ కూడా అనుభవంలోకి తెచ్చుకుంటాడు. ఇలా మనం ఆత్మస్వరూపులం అన్న సత్యాన్ని తెలుసుకోవడమే అతి గొప్ప అంశం. ఇలా మనం ఆత్మస్వరూపులం అని అనుభవాన్ని తెచ్చుకోవడమే చాలా గొప్ప అంశము అని చెప్తున్నారు. గ్రేట్ ఎంజాయ్మెంట్ అంటే ఏంటి? బ్రహ్మానందం. మనందరం ఆ బ్రహ్మానంద స్థితిని పొందాలన్నమాట. సత్యం అన్నది అనుభవంలోకి వచ్చాక ఇక అర్థం పర్థం లేని భయాలు, ఆందోళనలు, అజ్ఞానాలు, మరి మూర్ఖత్వాలు అనబడే సకల దుఃఖాల నుండి మనం విముక్తులం అవుతాం. ఏమవుతుంది బ్రహ్మానంద స్థితిలో? ఏం ఉండవు. ఈ గోళ, గందరగోళం, గజిబిజులు ఏం ఉండవు. ఏ మూర్ఖత్వాలు, ఇలాంటి పదాలు ఏమి లేకుండా అన్ని రకాల దుఃఖాల నుంచి మనం విముక్తి పొందుతాం. అన్ని రకాల భయాల నుంచి, ఆందోళన నుంచి, దుఃఖాల నుంచి మనం విముక్తులమైపోతాం. అదే మోక్ష స్థితి. ప్రతి క్షణం అత్యంత ఎరుకతో జీవించడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తూ శక్తివంతంగా, రసవంతంగా, మరి జ్ఞానవంతంగా మన జీవితాన్ని పండగలాగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా చేసుకుంటాం. ఇట్లా అనమాట. ప్రతి క్షణం మనం ఆ ఎంజాయ్మెంట్ తో ఉంటాం. వాస్తవంలో ఉంటాం. ప్రెసెంట్ మూమెంట్ లో ఉంటాం. ఈ క్షణం ఎలా ఉందో దాన్ని అంగీకరిస్తాం. అంతేగాని గతం గురించి, భవిష్యత్తు గురించి ఏ ఆందోళనలో ఉండవు. అలాంటి స్థితికి వెళ్ళిపోయినట్టు, బ్రహ్మానంద స్థితికి వెళ్ళిపోతే ఇంకేం ఉండవు అనమాట. అంటే పక్కనోడు నన్ను కొడుతున్నా ఓకే, తిడుతున్నా ఓకే, పొగుడుతున్నా ఓకే, రాళ్లతో కొట్టినా ఓకే, వానబడినా ఏదొచ్చినా దేనికి చెల్లించరు అనమాట. ఎండ, వాన, ఆకలి, దప్పులు వేటికి ఉన్నా లేకపోయినా కూడా బ్రహ్మానంద స్థితిలో ఉంటారు. అలాంటి స్థితికి మనం వెళ్ళగలగాలి. అప్పుడే మనం మోక్షానికి మోక్షం పొందినట్లు అనమాట. వీటన్నిటి నుంచి విడుదల. మన ఇంట్లో పరిస్థితులు ఏది మనల్ని ఏమి చేయలేవు. ఎట్లా అన్నా ఉండనివ్వండి, అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తారు. అన్నిటినీ ఆనంద స్థితిలో చూడగలుగుతాం అనమాట. దుఃఖాలు ఉండవు, అజ్ఞానాలు ఉండవు, భయాలు ఉండవు, ఆందోళనలు ఉండవు. ఎవడన్నా ఏమన్నా మనం పట్టించుకోము, ఏం ఉండదు. అలా ఉండిపోతారు. మామూలుగా అంటారు కదా, చాలా మంది బయట తిరుగుతుంటారు పిచ్చోళ్ళు అది ఇదని. వాడికి ఏం పట్టవురా, వాళ్ళ యోగులు వాళ్ళందరూ వాళ్ళు ఎప్పుడు బ్రహ్మానంద స్థితిలో ఉంటారు అనమాట. అట్లా శక్తివంతంగా, రసవంతంగా, జ్ఞానవంతంగా మనం ప్రతి క్షణం ఆ పరమానందంతో ఉండిపోతాం అనమాట. వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా, ఎప్పుడు పండగలాగే ఉంటది. ప్రతి క్షణం పండగ చేసుకుంటూ ఉంటాడు వాడు, బ్రహ్మానంద స్థితిలో ఉన్నవాడు. అర్థమైందా? ఈ 7 పాయింట్స్. శక్తి వినిమయం అంటే ఇది. మన ఎనర్జీని మనం ఇట్లా అవసరమైన దానికి ఖర్చు పెట్టాలి. ఇలా 7 రకాలు ఉన్నాయన్నమాట. 7 రూపాల్లో ఉన్నాయి. ఆ 7 రూపాలు ఇవి: ఎగ్జిస్టెన్స్, ఎవాల్యూషన్, ఎక్స్పెరిమెంట్స్, ఎక్స్పీరియన్స్, ఎక్స్ప్రెషన్, ఎన్లైటన్మెంట్, ఎంజాయ్మెంట్.